హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చిన్న బతుకమ్మ పూజ అయిపోయింది, అన్ని ప్రిపరేషన్స్ కూడా అయిపోయాయి. ఓన్లీ బతుకమ్మని పేర్చడమే ఉంది. ముందుగా అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. మీ దగ్గర ఎలా జరుపుకుంటున్నారో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. చెప్పు, హాయ్ అని చెప్పు. హాయ్ గైస్, నేను ఆల్రెడీ చెప్పిన, కానీ నువ్వు ఎంట్రీ ఇప్పుడే ఇచ్చినావు అనమాట. మనం చెప్పు హాయ్ గైస్. సరే, ఇప్పుడే ఇంకా బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేస్తున్నాము. మమ్మీ ఒక సాంగ్ పాడు. ఇంకా ఎంగిలిపూ బతుకమ్మ శుభాకాంక్షలు మీ అందరికి. కావయ్యి గంధం చెక్క ఓరాస గుమ్మడి, ఏ రాజు వంపినాడు ఓరాస గుమ్మడి, మేడాలున్న దేవి కట ఓరాస గుమ్మడి, మాలన్న వంపినాడు ఓరాస గుమ్మడి, తాను ఎవరు నేను ఎవరు ఓరాస గుమ్మడి, తాను నాకు పంపడేంటి ఓరాస గుమ్మడి, ఆకు చిన్న అడవిలోన ఓరాస గుమ్మడి, నాకు చిన్న దండ దొరికే ఓరాస గుమ్మడి. సరే, కానీ చిన్నప్పుడు మరి మీ దగ్గర ఎట్లా చేసుకునేవాళ్ళు? అప్పుడు బాగా ఇట్లా ఫుల్ ఫ్లవర్స్ తెచ్చుకునేది. నేనైతే పొద్దున్నే లేచేది, 5 గంటలకు లేచేది. 5 o'clock 5 o'clockకే లేచి ఓ పండగ వచ్చిందంటే నాకు పండగ వచ్చిందంటే మరి అది ఉండే. మా అమ్మ లేపకుండా లేచేది ఆ రోజు. లేచి పొయ్యి లేచేది. అంటే ఫెస్టివల్ అంటే ఈ ఒక్కటి పూలు తెచ్చుకోవాలి, అందరికన్నా పెద్ద బతుకమ్మ కావాలి, కట్ల బతుకమ్మ మంచి అనే పూలు, కట్ల పూలు తీసుకొచ్చి తెలుసా, కట్ల పూలు, గుమ్మడి పూలు అవన్నీ తీసుకొచ్చేది. అయితే చిన్నప్పుడు పోయి కట్ల పూలు ఆ ఇంటికి చీకట్ల చిమ్మడి చీకట్ల ఇట్లా పోయి తెచ్చుకునుడు, అన్ని గుమ్మడి పూలు అన్నీ ఆడో 4 అన్నీ తీసుకొని అన్నీ పెట్టుకొచ్చుకునేది నేను. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికి చెయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, చూసన్నరాడయ ఉయ్యాలో, చూసి వద్దామంటే ఉయ్యాలో, ఏరడ్డమయ ఉయ్యాలో, ఏరుకు ఎంపళ్ళు ఉయ్యాలో, తోటడ్డమయ ఉయ్యాలో. మా బతుకమ్మలు అయితే రెడీ అయిపోయాయి, పెద్ద బతుకమ్మ అండ్ చిన్న బతుకమ్మ. మమ్మీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? గౌరమ్మని చేస్తున్నారా? సరే చూద్దాం. నెక్స్ట్ ఈవినింగ్ కోసం మళ్ళీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఎస్, సో ఈవినింగ్ కోసం ప్రిపేర్ అవుదాము. చలో దెన్, బాయ్, సీ యూ లేటర్. బాయ్. ఇది నా ఓవరాల్ లుక్ బతుకమ్మ, చిన్న బతుకమ్మకి. సో నాకైతే ఈ కలర్ శారీ చాలా బాగా నచ్చింది, చాలా కాంప్లిమెంట్ చేస్తుంది నా కలర్కి అని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇలా పేరప్ చేశాను జ్యువెలరీ అండ్ బుట్టాలతోని. ఎంతైనా బుట్టాలు యాడ్ చేస్తే అందమే వేరు కదా. సో ఇలా బ్యాంగిల్స్ వేసేసుకొని ఇంకా మొత్తం అయితే రెడీ అయిపోయాను.
మమ్మీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మేము స్టార్ట్ అవ్వడమే. ప్రజెంట్ ఇంటి దగ్గర ఉన్న బతుకమ్మ దగ్గరనే మేము ఆడుకుంటాం అనమాట చిన్న బతుకమ్మకి. సో ఇంకెందుకు లేట్, వెళ్దామా? నా రోజ్ ఫ్లవర్ పెట్టలే. మా మమ్మీ మాత్రం మంచిగా రోజ్ ఫ్లవర్స్ పెట్టేసుకుంది. నేను పెట్టుకోగానే గుర్తుకొచ్చి చెప్తాను, ఏదో మిస్ అయింది అనుకుంటాను. అప్పటి నుండి నా ఫ్లవర్స్ మిస్ అయిపోయినాయి అనుకుంటున్నాను. నేను మ్యాచింగ్ అయ్యి 2 కట్టు. ఆల్ సెట్. శారీ అయితే చాలా బాగుంది, మమ్మీది కూడా చాలా బాగుంది. యా, ఇది నా ఓవరాల్ లుక్. మేము ఇంకా స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాము. అనుకున్నాం మేము చాలా లేట్ అయిపోయామేమో అని చెప్పి. బట్ మేము వెళ్ళేసరికి అసలు అక్కడ ఇంకా ఎవరు రాలేదు. అప్పుడే ఇంకా అందరూ మెల్లిమెల్లిగా వస్తున్నారు. సో మేము స్టార్ట్ చేశాక వితిన్ 5 minutesలో చాలామంది వచ్చేసారు. నేను ఒరిజినల్ సాంగ్ యాడ్ చేయలేదు, ఎందుకంటే నాకు కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి. సో ఇలా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూస్తున్నారు కదా, అందరు జోర్దార్గా డ్యాన్స్ చేస్తున్నారు. ఎంతైనా పండుగలకి అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, ఆ హ్యాపీనెస్సే వేరు. ఎవ్రీ ఇయర్ వర్షం పడుతుంది బతుకమ్మకి, కానీ ఈ ఇయర్ మేము చాలా లక్కీ. మా సైడ్ మాత్రం అసలు వర్షం పడలేదు, కానీ వరంగల్ అంతా పడిందంట. ఈ క్యూటీ చాలా బాగా డ్యాన్స్ చేసింది. తర్వాత మా వాళ్ళందరూ మంచిగా మాకు సాంగ్స్ అన్నీ పెట్టి డీజే సెటప్ చేశారు. వాటర్ ఫెసిలిటీ కూడా మాకు ఇంత డ్యాన్స్ చేస్తున్నాం కదా అని చెప్పి మాకు ఆ ఫెసిలిటీస్ అవన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా ఎంజాయ్ చేశాము. చూసారు కదా నా ఫేస్ ఎలా అయిపోయిందో. ఎంజాయ్ చేసాము. మా కాలనీ బతుకమ్మలు చాలా బాగా జరిగింది. ఎస్, కొంచెం క్రౌడ్ తక్కువే ఉన్నారు, బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మంచిగా ఫుల్ ఆన్ డ్యాన్స్ చేసాము. లాస్ట్కి అయితే ఫుల్ ఆన్ జోష్ వచ్చింది అందరికీ. ఇంకా అందరం వన్ మోర్ సాంగ్ అని చెప్పి మా కాలనీలో అందరం డ్యాన్స్ వేసాము. కొంచెం నా ఏజ్ వాళ్ళు లేరు, అదే నాకు కొంచెం మైనస్ అయ్యింది. బట్ ఏం పర్లేదు, సద్దుల బతుకమ్మకి నేను మాత్రం ఇంకా రచ్చే ఏమాత్రం తగ్గేది లేదు పెద్ద బతుకమ్మకి. సో మమ్మీ కూడా కొంచెం లెగ్ పెయిన్ ఉంది ఒక 1 week నుండి. సో మమ్మీ కూడా ఎక్కువ డ్యాన్స్ ఏం చేయలేకపోయింది. సో అందరం ఎంజాయ్ మాత్రం చాలా బాగా చేసాము. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫాలో ఫర్ మోర్.